Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. నారదమునీంద్రుడు మాయకు వశుడై స్త్రీ రూపమును పొందుట. నారదుడు చెప్తున్నాడు, మునివర, నేను పరమపావన కథను చెప్తున్నాను, సావధానుడవై వినుము. వస్తుతః మాయ యొక్క అత్యంత నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకొనుటకు యోగవేత్తలగు మునులు కూడా అసమర్థులు. చరాచర సకల జగత్తు బ్రహ్మ నుండి స్తంభము వరకు అందరును మాయకు అధీనులే. ఇది జయించరానిది, చింతన కలది. ఒకానొక సమయము నాటి మాట. అద్భుత కార్యములను చేయు విష్ణు భగవానుని దర్శించు కోరిక నా మనస్సులో కలిగింది. అందువలన నేను స్వర్గం నుండి వచ్చాను. నేను మనోహరమగు శ్వేతద్వీపానికి వెళుతున్నాను. నేను స్వరతాళ లయబద్ధమగు వీణ వాయించుతూ ఉన్నాను. సామా మొదలగు సప్తస్వరములతో నేను సంగీతాన్ని ఆలపిస్తూ ఉన్నాను. శ్వేతద్వీపమున భగవంతుడగు నారాయణుని దర్శన భాగ్యము కలిగింది. ఆ స్వామి హస్తములలో చక్రము గద శోభిల్లుతున్నాయి. కౌస్తుభమణి ఆయన వక్షస్థలమున విరాజిల్లుతోంది. మేఘము వంటి శ్యామల వర్ణముతో 4 భుజములతో శ్రీహరి సుశోభితుడై ఉన్నాడు. ఆ స్వామి పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. ముకుటము భుజకీర్తులతో ఆ ప్రభువు విభూషితుడై ఉన్నాడు. మనోహారిణియగు లక్ష్మితో ఆ స్వామి క్రీడిస్తూ ఉన్నాడు. సకల శుభలక్షణ సంపన్నయ్యై సకలాలంకార విభూషితయ్యై తేజరిల్లు లక్ష్మీదేవి నన్ను చూసి అచ్చట నుంచి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి అచ్చట నుండి వెళ్ళిపోవట చూసి నేను వనమాల భూషితుడగు దేవాధిదేవుడు భగవంతుడగు విష్ణుదేవుడితోటి ఇలా అడిగాను. దేవతల శత్రువులను సంహరించు జగత్ప్రభు పద్మనాభ, నేను వచ్చుటను చూసి భగవతి లక్ష్మీదేవి మీ వద్ద నుండి ఎందుకు వెళ్ళిపోయాను? జగత్ప్రభు, నేను నీచుడను కాను, ధూర్తుడను కాను. జనార్దన, నేనొక తపస్విని. ఇంద్రియములు నా వశమునందున్నవి. నేను క్రోధమును జయించి తిని. మాయ యొక్క ఏ విధమైన ప్రభావము నా మీద ఉండదు. నేనప్పుడు పలికిన ప్రతి శబ్దమునందు అభిమానము నిండి ఉండెను. అది విని భగవంతుడగు శ్రీహరి యొక్క ముఖమండలమునందు చిరునవ్వు తొణికిసలాడుచుండెను. వీణతో సమానమైన మధురమైన మాటలతో ఆ స్వామి నాతో ఇలా చెప్పసాగారు. విష్ణువు చెప్తున్నారు, నారదా, ఈ పని నీతికి విరుద్ధమైనది. స్త్రీ భర్త దగ్గర తప్ప ఇంకే పురుషుని వద్ద కూడా అట్లు వ్యవహరించరాదు. విద్వన్మణి, గాలి మీద అధికారము కలవారు, సాంఖ్యశాస్త్రమును లోతుగా అధ్యయనము చేసిన వారు, తిండి తీర్థములు తీసుకొనకుండా నిరంతరము తపస్సునందు నిరతులైన వారు, ఇంద్రియములను ఎల్లవేళలా వశమునందుంచుకొనువారు, అట్టి యోగులకు కూడా మాయ మిక్కిలి అజేయమైనది. సంగీతమును చక్కగా నెరిగిన మునీంద్ర, నేను మాయను జయించితిని అని నీవు నాతో చెప్పావు. కానీ ఈ విషయము ఎవరి దగ్గర చెప్పకము. సనకాది మునీంద్రులు కూడా మాయను జయించలేకపోయారు. అటువంటప్పుడు నీవు ఇతర దేవతలెవ్వరునూ పరిగణనలోకి ఎట్లు వచ్చెదరు? దేవతలు, మానవులు లేక పశువులు, శరీరమును ధరించిన ప్రాణులందరూ జన్మలేని మాయను ఎట్లు జయించగలరు? వేదముల నెరిగిన వారు, యోగ సాధనయందు నిపుణులు, సర్వజ్ఞులు, జితేంద్రియులు, సత్వరజస్తమో గుణములతో కూడిన పురుషులకు మాయను జయించుట సంభవము కాదు. కామము కూడా మాయారూపమే. దానికి వేరు ఆకారం లేదు. అది కనిపించకుండా ఉండును. అది విద్వాంసులను, మూర్ఖులను, మధ్యశ్రేణికి చెందిన సకల ప్రాణులను తన వశమునందు ఉంచుకొనును. అప్పుడప్పుడు ఆ కామము ధర్మమని తెలిసిన పురుషుల చిత్తములను క్షోభింపచేయును. స్వభావము వలన కర్మల చేత దానిని తెలుసుకొనవలెను. ఇది మిగుల కఠినమైన కార్యము. నారదుడు చెప్తున్నాడు. విష్ణు భగవానుడు ఇలా చెప్పి మౌనాన్ని వహించాడు. నా మనస్సు సందేహంతో నిండిపోయింది. అందువలన జగత్ప్రభువు సనాతనుడగు శ్రీహరిని నేను ఇలా అడిగాను. రమాపతి, మాయాస్వరూపము ఎటువంటిది? దాని ఆకారము ఎట్లుండును?
ఎంత శక్తి కలిగి ఉండును? ఆమె ఎక్కడ నివసించును? ఎవరిని ఆధారముగా చేసుకొని నిలిచి ఉండును? దయచేసి నాకు ఈ విషయములను తెలుపుడు. జగత్తును ధరించు లక్ష్మీకాంత భగవన్, నేను ఆ మాయను చూడవలెనని, తెలుసుకొనవలెనని ప్రబలమైన ఆశ కలుగుతున్నది. మీరు శీఘ్రముగా దానిని చూపి నచ్చజెప్పి నన్ను ప్రసన్నుని గావించి అనుగ్రహింపుడు. విష్ణు భగవానుడు చెప్తున్నాడు, మాయ త్రిగుణాత్మక సర్వజ్ఞురాలు, అందరికీ అంగీకార యోగ్యమైనది, జయింపరానిది, అనేక రూపములు గలది. ఈ సకల విశ్వమునందు వ్యాపించి ఉండును. నారద, నీకు చూడవలయునన్న కోరిక కలిగినచో గరుడుని అధిష్ఠింపుము. మనమిద్దరము అన్యలోకములకు వెళ్ళెదము. బ్రహ్మపుత్ర నారద, అచ్చట నేను నీకు అజితాత్మురాలగు జయింపరాని ఆ మాయను దర్శింపచేయుదును. దానిని చూచిన తరువాత నీవింకెప్పుడును నీ మనస్సులో దుఃఖమునకు చోటివ్వరాదు. ఇట్లు దేవాధిదేవుడు భగవంతుడగు విష్ణువు నాతో చెప్పారు. ఆ స్వామి వెంటనే వినతానందనుడగు గరుడుని స్మరించారు. స్మరించుటతోడనే గరుడు ఆ ప్రభువు ఎదుటకు వచ్చారు. అప్పుడు విష్ణు భగవానుడు గరుడుని మీద ఉపస్థితుడై నన్ను కూడా తన వెనుక కూర్చోబెట్టుకున్నారు. వాయువుతో సమానమైన వేగము గల గరుడు వైకుంఠము నుండి బయలుదేరెను. శ్రీహరి దారి చూపుచుండెను. ఆ స్వామి సంకేతమునకు అనుగుణముగా గరుడు వెళ్ళుచుండెను. ఇట్లు విశాల వనములను, దివ్య సరోవరములను, పుణ్యనదులను, గ్రామములను, నగరములను, పర్వతములకు అటు ఇటు గల పురములను, గోశాలలను, మనోహరమైన మునిపల్లెలను, ఆశ్రమములను, సుందరమైన బావులను, చిన్నవి పెద్దవి అగు చెరువులను, కమలములతో సుశోభితములైన అగాధ జలములు గల అనేక సెలయేళ్లను, మృగములను, గుంపులు గుంపులుగా తిరుగాడు వరాహములను మేము చూస్తూ వెళ్ళాం. అన్నింటి మీద దృష్టి సారించి గరుడవాహనారూఢులమైన మేమిరువురము కన్యాకుబ్జ నగరానికి దగ్గరగా చేరుకున్నాము. అక్కడ ఒక దివ్య సరోవరం కనిపించింది. తామర పువ్వులు దాని శోభను పెంచుతున్నాయి. హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు మిగుల మనోహరంగా తిరుగుతున్నాయి. అనేక విధములైన వికసించిన కమలములతో ఆ జలాశయం ప్రకాశిస్తోంది. ఆ జలము మిగుల స్వచ్ఛమై మధురంగా ఉంది. భ్రమరములు గుంపులు గుంపులుగా రొద చేస్తున్నాయి. దానిని చూసి శ్రీహరి భగవానుడు నాతోటి ఇలా చెప్తున్నాడు. నారద, హంసల కలరవములతో శోభిల్లు అగాధమైన ఈ సరోవరమును చూడుము. దీని యందు నలువైపులా కమలములు వికసించి ఉన్నాయి. ఈ సరోవరము నిర్మలమైన జలములతో నిండి ఉంది. ఇచ్చట స్నానము చేసిన తరువాత శ్రీహరి నవ్వుచూ నా వేలు పట్టుకున్నారు. ఆ సరోవరాన్ని పదే పదే పొగడుచు ఆయన నన్ను దాని తీరానికి తీసుకువచ్చారు. అత్యంత మనోహరమైన నీడలో ఆ తీరము సుశోభితమై ఉంది. అచ్చట కొంచెము సేపు విశ్రమించాం. తరువాత భగవంతుడు నాతో, మునీంద్ర, ఇప్పుడు నీవు మొదట ఈ స్వచ్ఛమైన జలమునందు స్నానము చేయుము. సత్పురుషుల చిత్తముల వలె దీని జలములు మిక్కిలి స్వచ్ఛములు. కమల పరాగము చేత ఈ జలములు సుగంధితములై ఒప్పారుచున్నవి. ఇది దీని వైశిష్ట్యము. ఇట్లు పలికి భగవానుడు నా వీణను, మృగచర్మమును తీసుకున్నాడు. స్నానము చేయుట సరి అయినదే అని నా మనస్సుకు తోచింది. ప్రేమతో నేను ఒడ్డునకు చేరాను. కాళ్ళు చేతులు కడుగుకొనిన తరువాత నేను జుట్టును ముడివేసుకున్నాను. కుశలను చేతబట్టి ఆచమనమొనరించి ఆ పవిత్ర జలములలో స్నానము చేయసాగాను. భగవంతుడగు శ్రీహరి నా ఎదుట విరాజమానుడై ఉండెను. ఆ జలములందు మునుగగానే నా పురుషాకృతి లుప్తమయ్యాను. నేనొక సుందర రమణి రూపాన్ని పరిణతి చెందాను. అదే క్షణమున భగవంతుడు నా వీణను, పవిత్రమైన మృగచర్మమును తీసుకుని ఆకాశ మార్గమున తన ధామానికి వెళ్ళిపోయారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.